సర్జరీ అంటే మనకు ముఖ్యంగా కావాల్సింది 2 పార్ట్స్. అనెస్థీషియా అనేది లేనిదే సర్జరీ అనేది జరగదు కాబట్టి కోతలు లేకుండా సర్జరీలు ఏ విధంగా చేయగలుగుతున్నాము అంటే ఈ లాప్రోస్కోపీ ద్వారానే అంటాం. అసలు ఈ లాప్రోస్కోపీలో ఏం జరుగుతుంది అంటే మనకి ఎవరైనా సర్జరీ అవసరం అని చెప్పగానే ఎక్కువ మంది పెద్ద పెద్ద కోతలు ఇస్తారు ఆర్ తీవ్రమైన బ్లడ్ లాస్ ఉంటుంది, బెడ్ రెస్ట్ అవసరము, అటు కదలలేము ఇటు కదలలేము అని భయపడుతూ ఉంటారు. కానీ ఇవన్నీ పాతకాలపు మాటలే. ఏ విధంగా అయితే ఇప్పుడు పాతకాలంలో ఎడ్ల బండిలో మనం ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళం, ఇప్పుడు పక్క రాష్ట్రానికి కూడా ఎయిర్ప్లేన్ కి, ఇన్ఫాక్ట్ గట్టిగా మాట్లాడితే పక్క ప్లానెట్ కూడా అలా ఎయిర్ క్రాఫ్ట్ లో ఏ విధంగా వెళ్ళగలుగుతున్నామో, ఇది వరకు కమ్యూనికేషన్ కి ఉత్తరాలు పావురాలతో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏ విధంగా అయితే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ అని అనేక రకంగా వచ్చేసాయో, అదే విధంగా మనకు సర్జరీలో కూడా టెక్నాలజీ అనేది వెరీ హైటెక్ గా వచ్చేసి అసలు సర్జరీస్ అంటే అలా వచ్చి అలా వెళ్ళిపోయే డే కేర్ సర్జరీస్ వరకు కూడా మనకి ఈ రోజుల్లో సైన్స్ ఎలా ఎవాల్వ్ అయిందనేది చెప్పుకోవడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ రోజు మన ఆపరేషన్ థియేటర్లో అసలు ఈ అడ్వాన్స్మెంట్స్ ఆఫ్ టెక్నాలజీ ఆపరేషన్ థియేటర్లో ఏ విధంగా మనకు అడ్వాన్సెస్ అయ్యాయి అనేది మీరు డైరెక్ట్లీ ఈరోజు చూడగలరు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సర్జరీ అంటే మనకు ముఖ్యంగా కావాల్సింది 2 పార్ట్స్. సర్జరీ కావాల్సిన ఎక్విప్మెంట్తో పాటు అనెస్థీషియా అనేది లేనిదే సర్జరీ అనేది జరగదు కాబట్టి అనెస్థీషియా ఎక్విప్మెంట్ అనేది కూడా మోస్ట్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సర్జరీ స్టార్ట్ అయ్యేది కూడా దీంతోనే. సో ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది అనెస్థీషియా వర్క్ స్టేషన్ అంటాము. సో దీని ద్వారానే మనకు దీంట్లో ఉన్న కాంపోనెంట్స్ అన్ని మనకు పేషెంట్ ని నిద్రపుచ్చడానికి వెళ్లే గ్యాస్ కానీ ఆర్ పేషెంట్ కి ఎంత ఆక్సిజన్ వెళ్ళాలి, ఎంత ఎయిర్ వెళ్ళాలి అనేది ఇక్కడ చూసుకుంటూ ఉంటాము. దాన్ని బట్టి గ్యాసెస్ అన్ని కూడా దీంట్లో మానిటర్ అవుతుంటాయి. ఇవి కాకుండా మనకు పేషెంట్ కి పల్స్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, సాచురేషన్ ఎంత ఉంది, హార్ట్ బీట్ ఫ్లక్చుయేషన్స్ ఎట్లున్నాయని తెలుసుకోవడానికి మనకి ఈ విధంగా మానిటర్స్ అనేవి సెట్టింగ్స్ ఉంటూ ఉంటాయి. ఇదే మిషన్ మనకు ఒక 15-20 ఇయర్స్ ముందు వరకు చూసుకుంటే కూడా మనకి పేషెంట్ పక్కనే అనెస్థెటిస్ట్ కూర్చొని ఇలా ప్రెస్ చేస్తూ ఆ బెలూన్స్ ని ప్రెస్ చేసుకోవాల్సిన అవసరం వచ్చేది. బట్ ఇప్పుడు వస్తున్న మోడర్న్ అడ్వాన్సెస్ ప్రకారము ఇక్కడ వన్స్ సెట్టింగ్ చేసేస్తే పేషెంట్ కి 1 నిమిషానికి ఎంత వరకు గాలి ఇవ్వాలి ఆర్ 1 గంటకి ఎన్ని మెడిసిన్స్ వెళ్ళాలి అనేది కూడా ఈ మిషన్ లోనే మనం సెట్టింగ్ చేసుకునే ఫెసిలిటీ మనకు ఉంది. అది కాకుండా నెక్స్ట్ నాకు రైట్ సైడ్ ఇక్కడ కనిపించే మెయిన్ ఈ 2 మానిటర్సే. మీలో ఎక్కువ మందికి డౌట్ రావచ్చు, అసలు ఆపరేషన్ థియేటర్ లో ఇక్కడ టీవీ లాంటి పెద్దవి ఎందుకు ఉన్నాయని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్నదే మెయిన్లీ లాప్రోస్కోపీ మానిటర్ అంటాం. అంటే ఇప్పుడు మన హాస్పిటల్ లోగోలో కూడా చూసుకుంటే మనకు అసలు లాప్రోస్కోపీ అంటే ఏంటి ఆర్ మనం ఇందాక చెప్పినట్టు కోతలు లేకుండా సర్జరీలు ఏ విధంగా చేయగలుగుతున్నాము అంటే ఈ లాప్రోస్కోపీ ద్వారానే అంటాం. అసలు ఈ లాప్రోస్కోపీలో ఏం జరుగుతుంది అంటే పెద్ద పెద్ద కోతలు అనేవి ఇచ్చుకోకుండా కడుపులో చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకొని ఆర్ ప్రొసీజర్ వరకు యూరాలజీలో కావచ్చు, ఈఎన్టీ సర్జరీస్ లో కావచ్చు, జనరల్ సర్జరీలో కావచ్చు, గైనకాలజీలో కావచ్చు, అంటే మనకు యూరాలజీ యూరినరీ ట్రాక్ సిస్టమ్ వర్క్ గానీ, ముక్కులో ప్రొసెస్ వర్క్ గానీ ఇది వరకు లాగా కోతలు అనేవి ఇచ్చుకోకుండా మనకు ఈ సిస్టమ్ లో ఏం చేస్తాము అంటే చిన్న చిన్న హోల్స్ ద్వారా కడుపు లోపల కెమెరా అనేది ఇన్సర్ట్ చేసేసుకొని లోపల ఏమేమి ఉన్నాయి, ఎలా ఉంది అని చూసుకోవడానికి మనకు కెమెరాని ఇక్కడ ఉన్న వీడియో మానిటర్ తో మనం కనెక్ట్ చేసేసుకొని లోపల ఏమేం జరుగుతుంది అన్నది ఈ పెద్ద మానిటర్ లో చూసుకుంటూ మనం సర్జరీ పర్ఫామ్ చేసుకునే ప్రొసెస్ నే లాప్రోస్కోపీ ప్రొసెస్ అంటారు. ఈ బ్రాంచెస్ అన్నిటినీ కూడా ఆల్ టుగెదర్ మినిమల్ యాక్సెస్ సర్జరీ అంటాం. అంటే పేరులో ఉన్నట్లుగానే చిన్న చిన్న కోతలతోనే సర్జరీ అయిపోయేసుకుంటే మినిమల్ యాక్సెస్ సర్జరీ ప్రొసీజర్స్ అంటాం. సో వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని చూసుకుంటే మనకు ఇది వరకు లాగా పెద్ద కోతలు ఇచ్చుకుంటే నొప్పిగా గానీ ఆర్ బ్లడ్ లాస్ పరంగా గానీ, రెస్ట్ తీసుకోవడం గానీ, రిటర్న్ టు వర్క్ గానీ అన్ని లేట్ అయ్యేవే తప్ప ఇప్పుడు మనకి అన్ని చిన్న చిన్న హోల్స్ తోనే అసలు కోతలు ఉన్నాయా లేవా అన్నంత చిన్న హోల్స్ తోనే మనకు సర్జరీస్ అయిపోతాయి కాబట్టి బ్లడ్ లాస్ అనేది ఉండదు, పెయిన్ కూడా పెద్దగా ఉండదు అండ్ రికవరీ కూడా ఫాస్టెస్ట్ గా మనకు అయిపోతుంది. నెక్స్ట్ అసలు దీంట్లో ఈ సర్జరీస్ అవ్వడానికి ఏమేం పరికరాలు కావాలి అని చూసుకుంటే ఇప్పుడు మనకి దీన్నే కంప్లీట్లీ ల్యాబ్ ట్రాలీ సిస్టమ్ అంటారు. మన వరకు స్పెషల్ ఇంట్రెస్ట్ మనకు ఉంది కాబట్టి మనకు
ఈ మానిటర్ కూడా సరిపోతుంది కానీ హైదరాబాద్ లో మనకు బిగ్గెస్ట్ మానిటర్స్ లైక్ 55 ఇంచ్ మానిటర్ అనేది మనకు వెరీ ఫ్యూ సెంటర్స్, హార్డ్లీ లెస్ దాన్ 10 ఆర్ లెస్ దాన్ 5 సెంటర్స్ లోనే మనకి ఇంత పెద్ద మానిటర్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు అసలు ఈ ల్యాబ్ ట్రాలీలో ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి అని చూసుకుంటే మనకు ఫస్ట్ కెమెరా సిస్టమ్ అనేది ఉంటుంది. మెయిన్ ఈ కెమెరాని మనం కనెక్ట్ చేసి మన మానిటర్ తో మనం కనెక్ట్ చేసుకుంటాము. అండ్ దీని పక్కన ఉండే దాన్నే లైట్ సోర్స్ అంటాం. ఎందుకు అంటే కడుపు లోపల అంతా అంధకారం ఉంటుంది కాబట్టి కడుపు లోపల మనకు లైటింగ్ బాగా ఉంటేనే మనకు లోపల ఉన్న అవయవాలన్నీ కూడా బాగా కనిపిస్తాయి. సో మనకు కెమెరా ఉంటుంది, కెమెరాతో పాటు లైట్ సోర్స్ ఉంటుంది. అండ్ మనం ఇందాకే చెప్పుకున్నట్టు లోపల ఉన్న అవయవాలన్నీ అట్లానే ముడుచుకొని ఉంటే మనకు కనపడదు కాబట్టి కడుపు లోపల గ్యాస్ అనేది నింపుకొని మనకు ఆ స్పేస్ అనేది క్రియేట్ చేసుకొని ఆ స్పేస్ లో మనం సర్జరీస్ అనేది చేసుకుంటాం. ఆ స్పేస్ అనేది క్రియేట్ చేయడానికే మనకు ఇన్సఫ్లేటర్ అనే ఒక ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది. అంటే జస్ట్ అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక టైర్ లో గాలి నింపితే మనకు ఆ టైర్ అని తెరుచుకొని లోపల స్పేస్ అనేది ఏర్పడుతుందో అదే విధంగా ఇది కూడా మనకు టైర్ లో గాలి నింపేలాగా కడుపులో గాలి నింపే మిషన్ ఈ ఇన్సఫ్లేటర్ అంట. సో ఈ సిట్టింగ్స్ అన్ని మనం పెట్టేసుకుని సర్జరీస్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటాం.